బలరాం, పాపను అలా పార్క్ వైపు తీసుకెళ్ళి. రాధ, ఏమిటిది? మీ నాన్నగారు నా రాజీనామా అంగీకరించారు. దీనితో దిహి అని ఆయన పాదాల మీద పడతారని ఆశపాపం. మీకేం కర్మ పట్టిందండి? అవును, మీకేం కర్మ పట్టింది? తలుచుకుంటే అంతకంటే 10 రెట్లు సంపాదించవచ్చు, ఆయన కంటే దర్జాగా బ్రతకొచ్చు. మిస్టర్ వేణు, జీవితంలో అదృష్టం ప్రతి మనిషికి ఒక్కసారే పడుతుంది. అప్పుడు నిద్రపోతే అది కాస్త జారుకుంటుంది. నీకు రెండోసారి వచ్చింది ఈ ఛాన్స్. ఆనంద్, ఆ అవకాశం మాకు అక్కర్లేదని చెప్పాం. మరొకసారి ఆలోచించుకోండి. ఆనంద్, ఆలోచించవలసిన అవసరం లేదు. ఒప్పుకుంటున్నా. ఏమండి? నిజంగానా? నర్తకితో విదేశాలకు వస్తాను. ఏమండి? విదేశాలకే కాదు, నరకానికి కూడా వస్తాను. ఆమె నృత్యానికి సంగీతం సమకూరుస్తాను. పాట పాడమన్నా పాడతాను, ఏం చేయమన్నా చేస్తాను. నాకు కావాల్సింది డబ్బు, డబ్బు, డబ్బు. కరెక్ట్, కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. ఈ రోజుల్లో లోకానికి కావాల్సింది డబ్బు. అలా వాస్తవ ప్రపంచంలోకి వచ్చావు, నాకు ఎంతో సంతోషంగా ఉంది. రాధా, యూ డోంట్ వర్రీ. కావాలంటే నువ్వు కూడా రా, అలా సరదాగా విదేశాలు తిరిగి చూద్దాం. ఆల్ రైట్. అదేదో ఆలు మగలు మీరిద్దరూ తెలుసుకోండి. మిస్టర్ వేణు, ఆశ లేకపోయినా అవసరం నీ చేత ఒప్పిస్తుందని నాకు తెలుసు. అందుకనే అన్ని ఏర్పాట్లు చేసుకొని వచ్చాను. నువ్వు స్ట్రైట్ గా వచ్చేయచ్చు. నిస్సందేహంగా. థ్యాంక్ యూ. వస్తాను రాధా. అమ్మ పలకొట్లేదు. అమ్మమ్మ, నాన్న పెట్లో బట్టలు పెట్టుకుంటున్నారమ్మా. రా. పెడుతున్నారా? వెళ్ళక తవా? ఆయన మీద కక్ష సాధించడానికేనా? ఆయన మీద కాదు, ఈ లోకం మీద, డబ్బు మీద. డబ్బు, డబ్బు కోసం ఈనాడు అమ్ముకున్న విద్య రేపు అదే డబ్బుతో తిరిగి కొనలేవు. నీ ఉపదేశాలు నీతులు అనవసరం. నీకోసం కాకుంటే నాకు అనవసరం. నేను డబ్బుని తృణీకరించి వచ్చింది మీరు డబ్బు సంపాదిస్తారని కాదు. నాకు కష్టాలే సుఖాలుగా కనిపించింది మీరు గడించే ధనం వల్ల కాదు. కాదు కాదు, నువ్వు చాలా గొప్ప త్యాగమూర్తివి, కళామూర్తివి, సంగీత సరస్వతివి. మరి నేను స్వార్థపరుని, పతితుణ్ణి, డబ్బు కోసం అమ్ముడు పోయేవాడిని. అంతేగా? అలాంటి మాటలనకండి. నేను వినలేను, సహించలేను. మీరు అలా కావడం ఊహించలేను. నా మాట వినండి, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఈ ప్రయాణం ఆపేయండి. మనకి ఐశ్వర్యం వద్దు, ఆ కీర్తి వద్దు. సరస్వతిని అమ్ముకోవడం కన్నా వేరే ఇంకేదైనా పని చేసుకుని బ్రతుకుతాం. అది వీలు కాకపోతే ఆత్మ సంతృప్తితో చనిపోదాం. అమ్మ చచ్చిపోతుందంటుంది. ఎందుకు నాన్న? అబ్బే, ఎందుకు లేదమ్మా. బయట ఏదో కారు ఉంటుంది, చూడమ్మా, చూడు. రాధా, ఆఖరి మాట చెప్తున్నా. బ్రతుకు తెరువుకు పనికిరాని విద్య భార్యను పోషించలేని భర్త బట్టి. పవిత్రమైన కళను వెలగట్టి అమ్ముకోవడం నీచమైన పని. నీ అభిప్రాయం నీది. ఒక్కప్పుడు మీది కూడా. ఈ ఏకాభిప్రాయమే మనల్ని ఏకం చేసింది. కానీ ఈనాడు పరిస్థితులకు మీరింత దిగజారుతున్నారు. రాధా, పదే పదే నువ్వేమీ దెబ్బరక్కర్లేదు. నిలబడి నువ్వేమాత్రం ఎగబాకుతావో నేను చూస్తాను. లక్ష్మి, నేను తొందరగా వచ్చేస్తానమ్మా. వచ్చేటప్పుడు నీకు బొమ్మలు, గౌన్లు అన్నీ తెస్తాను. వెళ్ళిరా. మీరుగా తిరిగి రావాలి. అదే నా ప్రార్థన, అందుకే నా తపస్సు.
మీరే ఈ అనర్థానికి అంతా కారణం. మీ ఇష్టం. మాకే కదా మహా డబ్బునుందన్న గర్వంతో తోంది. మీ మాటలు ఎందుకు పడాలి? మీ మోసేది నీళ్ళమైనా తాగుతున్నాడా? ఏమిటి దబాబు? ఇప్పుడు ఏమైందని? లక్షణంగా రష్యా అమెరికా వెళ్ళారు. ఆయన వెళ్ళాడు కానీ రాదు. రాదు వెళ్ళదా? లేదు. ఎందుకని? వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయి. రాదు నేను రానన్నది. సరే ఇక్కడుండి నువ్వేం సాధిస్తావో నేను చూస్తానని వెళ్ళిపోయాడట. దానికి ఎవరేం చేస్తారు? మీరు చేసింది కాదా ఇదంతా? మీరు కవ్వించి అవమానించుకుంటే అతను ఉద్యోగం వదిలేవాడా? ఆ ఆటగతి వెంట వెళ్ళేవాడా? రాదు ఎలా దిక్కు మనది అయిపోయాడు. మనమేమయ్యామని కాటికి కాలు చేసుకునే ఈ వయసులో గొంతులో నీళ్లు పోసే దిక్కు మనకు మాత్రం ఎవరు ఉన్నారు? రామ రామ మీకు రాను రాను మతిపోతోందండి. చాలా నూరు దాని నోరైతే మూయగలిగా నా అంతరాత్మ నోరెవరు మూస్తారు? నా నోటి తుడుకు వల్లని నీ భర్త నీకు దూరం చేశాను. దానికి ఇదే అమ్మా శిక్ష? మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? అదేం లేదు నాన్న. సంగీత సాధనలోనైనా ఈ బాధ బరువు కాస్త మర్చిపోదామని వెళ్తున్నాను. ఆ సాధన ఏదో ఇక్కడుండి చేయరాదా అమ్మ? ఇప్పట్లో నాలో అంత శక్తి లేదమ్మా. గురుదేవుని పాదాల వద్దయితే కోలుకోగలనని ఆశ. పోనీమ్మా, ఒక్క కోరికైనా చెల్లిస్తావా? చెప్పండి నాన్న. పాపనైనా మా దగ్గర ఉండని అమ్మ. ఈ ముసలి వయసులో కనీసం దాన్ని చూసుకున్న నా జీవితాలు గడిపేస్తాం. నాన్న అలాగే నాన్న. ఏం పాప, మన ఇంటికి పోదామా? సరేనమ్మా, నీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. చూడమ్మా, నీ బాధ మేము తీర్చలేకపోయినా కనీసం వినడానికైనా ఉన్నామనుకుని ఉత్తరాలు మాత్రం రాస్తూ ఉంటాం. అలాగే నాన్న. అమ్మా రాధ, మన కళ్ళల్లో కాంతి ఉంటే చీకట్లోనే నా వెలుగు కనబడుతుందమ్మా. లేకపోతే వెలుగైనా చీకటి అవుతుంది. వెలుగు చీకట్లు రెండు మనలోనే ఉన్నాయమ్మా. గురుదేవా, ఇప్పుడు నాకంతా చీకటి. అది చీకటి కాదు తల్లి, మమత కప్పిన మాయ. ఆ మాయను ఛేదించిన నాడే మహత్తర లక్ష్యాలు సాధించగలం. ఆ సాధనకే మీ సన్నిధికి వచ్చాను గురుదేవా. మీరే దారి చూపి దరికి చేర్చాలి. చూడు తల్లి, బాధ నుంచే మొట్టమొదట కవిత్వం పుట్టింది. ఏ కళకైనా బాధే మూలాధారం. నిప్పు భయంకరమే, కానీ కమ్మని వంటలు చేసుకుంటాం తంత. అలాగే భయంకర బాధ నుంచి శుభంకరమైన కళను పరిపక్వం చేసుకోవాలి. తెలిసిందా అమ్మా? మంచి రోజు చూసి సాధన ప్రారంభిద్దాం. అలాగే గురుదేవా. విజయీ భవ. పాప చూసా, ఇది బోసు పాప, ఇది బుల్లి పాప, ఇది బుడుగుడు పాప, ఇది గుడుగుడు పాప. కాదు, ఈ పాప కాదు, ఇదమ్మా, ఇది పాప కాదమ్మా, ఇది పాపే. కాదు, ఇది పాప, ఇదమ్మ. ఇది పాప, అదమ్మా. ఎందుకు ఇదమ్మా? ఇదమ్మ. అమ్మ లేకపోతే పాప ఎలా ఉంటుంది? అవునమ్మా, అమ్మ లేకుండా పాప లేదు. నిజమే నిజమే. తాతయ్య, అమ్మ దగ్గరికి వెళ్దాం రా తాతయ్య. అమ్మ దగ్గర ఏమేవ్ తాతమ్మని అమ్మ దగ్గర తీసుకెళ్తావా? తప్పకుండా. ఉండు ఉండు ఉండు. తాతమ్మకి మంచి బొమ్మలు బట్టలు కొని పెట్టాలి. బదలదామా? దా మద బదలన్నారా? అమ్మ సరే, కోపంగా నువ్వైనా ఉత్తరం రాయకూడదు.
రాస్తాను.